చెప్తున్నాం. చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి, పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు ఇమీడియట్గా 5 లక్షల నుంచి 10 లక్షలు పూర్తిగా దెబ్బతిన్న ఇల్లును కట్టించాలని చెప్పేసి, పునరావాసం అసలే విష జ్వరాలు, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్ నడుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మొత్తం ఏటి పక్క నుంచి ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా చాలా బాధతో ఉన్నాయి, దుర్భేద్యంగా ఉన్నాయి. ఆ ఇళ్ళన్నీ కూడా ఇమీడియట్గా వారికి కావాల్సినటువంటి రేషన్ కానీ ఇవన్నీ ఇచ్చి ప్రతి ఇంటికి సుమారు కనీసం ఒక 2 లక్షల రూపాయలు ఇస్తే కానీ ఆ సామాన్లు కానీ వాళ్ళు తెచ్చుకొని బట్టలతో సహా కట్టు బట్టలతో బయటకు వచ్చారు. మొత్తం కొట్టుకుపోయినాయి ఇళ్ళని కూడా. వాళ్ళందరికీ కూడా మెడికల్ కానీ శానిటేషన్ కానీ తిరిగి పవర్ సప్లై కానీ మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆదుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది రోడ్ల మీదనే ఉన్నారు, ఇళ్లలో పోయే పరిస్థితి లేదు, పాములు ఉన్నాయి, ఎక్కడికక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నది. అదొకటి. తర్వాత కరెంటు కూడా లేదు, దాదాపు నిన్నటి నుంచి కరెంటు కూడా లేదు ఇక్కడ. ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి, తర్వాత రేషన్ తక్షణమే వాళ్ళకి ఇళ్లలో ఒక్క సరుకు కూడా లేదు. పునరావాస కేంద్రంలో మా వాళ్ళు కూడా పిల్లలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఇంటికి 2 లక్షల రూపాయల చొప్పున ఇమీడియట్గా శాంక్షన్ చేయాలి, రేషన్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి. చాలామంది పిల్లలు ఇళ్లలో ఉన్నటువంటి సర్టిఫికెట్లు పోయినాయి, పేపర్లు పోయినాయి, కొట్టుకుపోయినాయి, తడిసిపోయినాయి, పనికి రాకుండా పోయినాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కాలేజీ యాజమాన్యాలు కానీ వాళ్ళ పిల్లలు చదువుకునే ఏ స్కూల్ అయితే స్కూలు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఏవైనా కూడా సర్టిఫికెట్ల కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు డూప్లికేట్ సర్టిఫికెట్లు ఇచ్చే వరకు కానీ ఇవన్నీ ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ, చనిపోయినటువంటి అశ్విని కుటుంబంలో, సైంటిస్ట్ కుటుంబంలో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని ఆదుకుంటుంది. కేసీఆర్ గారు ఈ ఖమ్మం కాన్స్టిట్యున్సీలో అజయ్ కుమార్ గారిని అనునిత్యం గుర్తు తెచ్చుకున్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని నిత్యం నిన్నటి నుంచి ఒకటే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గుర్తొస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ ఖమ్మంని ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాం. జై తెలంగాణ. మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా నమస్కారం. వేదిక మీద ఈరోజు నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న రాజ్యసభ సభ్యులు పెద్దలు వద్దిరాజు రవిచంద్ర గారు, అలాగే మిత్రులు రాకేష్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ, ఖమ్మం జిల్లా మరియు ఖమ్మం నియోజకవర్గ శ్రేణులు అందరికి ముందుగా నమస్కారం. ప్రధానంగా వద్దిరాజు రవిచంద్ర గారు అన్ని విషయాలు స్పృశించారు. కాబట్టి ఈ మున్నేరు వరద తీవ్రత ఎక్కువ ఖమ్మం నగరానికే ఉంది. ఖమ్మం నగరానికి ఇటువైపు అటువైపు రెండు వైపులా కూడా ఖమ్మం నియోజకవర్గంలో కానీ ఉంది, లేకపోతే పాలేరు నియోజకవర్గానికి కానీ సంబంధించి అనేక హ్యాబిటేషన్స్, ఇనండేషన్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలామంది అందులో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దీంట్లో మనం చూసుకుంటే ఫ్లాష్ ఫ్లడ్ మున్నేరుకి ఎప్పుడు వస్తుంది. అయినా సరే ఎప్పుడైనా సరే మున్నేరుకి ఫ్లడ్ వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులు ఫస్ట్ అప్రమత్తమై పైన పడిన వర్షపాతం దృష్టిలో పెట్టుకొని అది మళ్ళీ మున్నేరుకున్న ఏదైతే వాగులు ఉన్నాయో, ఆకేరు లాంటిది కానీ లేకపోతే ఇతర వాగులు కానీ, వాటి నుంచి వచ్చే ఫ్లడ్ మొత్తం కూడా పడి దీని మీద పడుతుంది. సో అవన్నీ కూడా మున్నేరులోకి వచ్చినప్పుడు ఎంత డిశ్చార్జ్ వస్తుంది అనేది అంచనా వాళ్ళకి ముందే ఉంటుంది, 24 గంటల ముందే ఉంటుంది. దానికి తోడు మహబాద్ జిల్లా మనకి మెయిన్గా మున్నేరుకి వచ్చే క్యాచ్మెంట్, మహబాద్ జిల్లాలో విపరీతమైన వర్షం 22-23 సెంటీమీటర్ల వర్షం పడింది. తర్వాత పైన మళ్ళీ ఆంధ్రాలో దీనికి పైనుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా ఎక్కువ వర్షపాతం అక్కడ కూడా విపరీతంగా ఉంది. ఇంత వర్షపాతం ఉండి యాక్చువల్గా మరి ఐఎండీ అధికారులు, వాతావరణ శాఖ వారం రోజుల ముందే హెవీ రైన్స్ 30-31 తారీఖులు ఉన్నాయని చెప్పినప్పుడు కనీసం ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ సమన్వయం చేసుకోకపోవడం, తర్వాత ప్రజల్ని కాషన్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒకవేళ కనుక ప్రజలకు కనుక చెప్పి ఇంత తీవ్రంగా వరద వస్తుంది అని అంటే, జనరల్గా మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మున్నేరు వరద కొత్త కాదు, కానీ అది స్లోగా వచ్చి స్లోగా తీస్తుంది. కానీ ఇంత ఫ్లాష్ ఫ్లడ్ లాగా వచ్చి దాన్ని వాళ్ళు అంచనా వేయక ప్రజల్ని హెచ్చరించకపోవటం వల్ల
ఎట్లా ఉన్నదంటే ప్రజలకి కనీసం ఒక అధికారి వచ్చి కనీసం మైక్లో కూడా చెప్పలే. వాళ్ళ ఇళ్ళ ముందు వాళ్ళ పనుల్లో ఉంటే కూడా వాళ్ళ ఇళ్లలోకి బరబర నీళ్ళు వచ్చేసిన పరిస్థితి చూసుకొని కనీసం ఏం ఇంట్లో ఉన్న డబ్బులు తర్వాత సర్టిఫికెట్లు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని అక్కడి నుంచి లిటరల్గా చాలామంది చెప్తున్నారు బాధితులు, మేము పారిపోయినంత పని చేసుకున్నాం, మేము పారిపోయినాం సార్ లిటరల్గా అక్కడి నుంచి, అంత ఇదిగి వచ్చింది. అధికారులు మమ్మల్ని ముందే మరి చైతన్యవంతం చేసేవాళ్ళు, మమ్మల్ని లేదా తరలించేవాళ్ళు, సామాన్లు సర్దుకున్నాక ట్రాక్టర్లు పెట్టేవాళ్ళు లేకపోతే ఆటోలు పెట్టేవాళ్ళు, ఏం జరగలేదు అసలు, కనీసం ఇంటిమేషన్ లేదు. దాంతో ఏమైపోయిందంటే ప్రజలు ఎక్కడ వదిలేసి ప్రాణాలని అరిచేతులు పెట్టుకొని మరి సురక్షిత ప్రాంతాలకి మరి వాళ్ళే తరలిపోయినారు. చాలామంది తరలిపోలేక పైనుండి సెకండ్ ఫ్లోర్లోకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ టెరెస్ మీదకి పోయి కూడా ప్రాణాలు బిక్కుబిక్కుమనుకుంటా కూడా అరిచేతులు పెట్టుకునే అన్ని వీడియోలు నిన్న చూసినాం. మేము అడిగేది ఏంటంటే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు 4 డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకోవాల్సింది కదా ఫ్లడ్ సిచ్యువేషను. ఇదేం ప్రతి 12 నెలలు వచ్చేది కాదు, వచ్చే 3 నెలలు 2 నెలలు, అందులో మనకు ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది మనకు తెలుసు. సో పైన వస్తున్న వర్షపాతం అంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు మున్నేరు పరివాహక ప్రాంతంలో ప్రజల్ని హెచ్చరించడంలో ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఘోర వైఫల్యం చెందింది. ప్లస్ రెండోది, అసలు అటువైపు పైన వస్తుంటే గతంలో మమ్మల్ని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంత్రులు ఉంటే మమ్మల్ని అన్ని పనులు వదిలిపెట్టి మీరు ఫ్లడ్ ఏరియాలో మీరు నైట్ హాల్ చేయాలని వారం రోజులు 10 రోజులు మమ్మల్ని భద్రాచలం కానీ లేకపోతే ఖమ్మం కానీ. ప్లస్ రెండోది, హెలికాప్టర్ ఎప్పుడైనా సరే అట్లాంటి రెయిన్ఫాల్ ఉన్నదని ప్రెడిక్ట్ చేసినప్పుడు ముందే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి చెప్పుకునేవాళ్ళు, తర్వాత ఎప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా హెలికాప్టర్ కొత్తగూడెంలోనో అక్కడో ఇక్కడ తెచ్చి పెట్టుకునేవాళ్ళు. సో మనకు తెలుసు మన ఖమ్మం జిల్లాలో మనకు అటు గోదావరి ఇటు మున్నేరు రెండు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇది కంటిన్యూస్గా 3rd ఇయర్ ఇది. అయినా కూడా ఇంత మరి నిర్లక్ష్యంగా అధికారులు ప్రజల్ని మరి ఇంత గోసపెట్టడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఇవాళ ప్రజల దగ్గర పోతే ప్రజలు చెప్పేది ఒకటే, మొత్తం తడిచిపోయినాయా మా ఏం లేవు, సరుకులు తడిచిపోయినాయి, పరుపులు తడిచిపోయినాయి, ఆఖరికి నువ్వు పోయిన సంవత్సరం ఇచ్చిన పరుపులు కూడా తడిచిపోయినాయి, ఇగోయా నువ్వు ఇచ్చిన పరుపులే పోయిన సంవత్సరం కొత్తగా ఇచ్చినావు, అన్ని తడిచిపోయినాయి, ఫ్రిడ్జులు పోయినాయి, టీవీలు పోయినాయి, ల్యాప్టాప్లు పోయినాయి, పిల్లలవి సర్టిఫికెట్లు పోయినాయి, మంచాలు లేవు, ఏం లేవు, అన్నీ ఉప్పు పప్పు మొత్తం తడిచిపోయింది. చిన్న దుకాణాల వాళ్ళు చూపించారు, చిన్న చీరలు వ్యాపారం చేసుకునే ఒక ఆమె అయితే భర్త లేడు, 3 ఆడపిల్లలు, అందులో ఒక మూగామంట 5 లక్షలు పెట్టి నిన్న కాక మొన్ననే కిరాణా కొట్టు పెట్టుకున్నది, అన్నీ తడిచిపోయింది. ఇవాళ వాళ్ళందరికీ మరి ఆసరా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళందరూ అడిగేది ఒకటే, అయ్యా మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రాణం విలువ ఎంతనో ఆస్తి విలువ కూడా అంతేలాగా మా ఆస్తులు కూడా కాపాడారు. కానీ ఇవాళ వాళ్ళ ఇంట్లో ఏం మిగల. ఇక్కడ పైన మెయిన్గా 3 టౌన్లో ఉన్న 7-8 డివిజన్లో బొక్కలగడ్డ, సారథి నగర్, జూబ్లీపుర, తర్వాత వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, ప్రకాష్ నగర్, అక్కడి నుంచి దంసలాపురం దాకా మొత్తం అట్లనే కొత్తగా మనం ఇక్కడ ఇటువైపు కూడా చూసినాం, మన చైతన్య నగరు, కవిరాజ్ నగర్, ఇవి కూడా మునిగింది. కానీ బాగా తీవ్రమైన ఆస్తి నష్టం కలిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలకు స్వాంతన కల్పించాల్సిన అవసరం ఉంది. ముందు అక్కడ అసలు అధికారులు వస్తలేరు, అసలు వెళ్ళి ముందు పవర్ రెజ్యూమ్ చేయండి. డ్రింకింగ్ వాటర్ లేదు, మంచినీళ్ళు తాగడానికి లేవు. ఇవాళ ఒక ట్యాంకర్, వీధికో ట్యాంకర్ పెట్టచ్చు. మేము పోయినసారి ఫ్లడ్ వచ్చినప్పుడు ఇట్లా ఫ్లడ్ తీస్తుంటేనే రోడ్లు కడిగి మొత్తం శుభ్రం చేసి అద్దంలా తయారు చేసి బ్లీచింగ్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళే లోపల మళ్ళీ పరిశుభ్రత ఇచ్చినాం. ఇవాళ ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఎంత చెత్త ఉన్నదో బయట అంత చెత్త ఉన్నది, అది ఇది కలిపి తీయాలని అంటే మున్సిపాలిటీ ఎంత తీవ్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ముందు ఇమ్మీడియట్గా శానిటేషన్ చూడండి, శానిటేషన్ పరిస్థితి ఏంటి, వాళ్ళకి మంచినీళ్ళు ఏంటి, తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. అటు ఏట్లో వరద నీరు ఇంట్లోనేమో మురుగు. సో ఈ ఏదైనా నా ముందే బోర్ కొట్టి చూపిస్తుంటే మురుగు నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి రిలీఫ్ మెజర్స్ అనేవి మాత్రం ఘోరంగా ఉన్నది, రిలీఫ్ మెజరే లేదు అసలుకి. సో రిలీఫ్ మెజర్స్ కూడా ఇమ్మీడియట్గా అధికారులు స్పందించి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అటు మున్సిపాలిటీ తీసుకోవాలా, రెవెన్యూ వాళ్ళు తీసుకోవాలా, ప్లస్ ప్రజల ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి తప్పితే ప్రభుత్వం అయితే ప్రజల ప్రాణాలు కాపాడే పరిస్థితి కనపడలేదు నిన్న ఇవాళ. నిన్నంతా మనమే చూసినాం, మన కళ్ళతో మనం చూసినాం. సో కాబట్టి అలాంటి విషయాల్లో విపత్తులు వచ్చినప్పుడు మనం ఇంకా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో మనం విపత్తులను ఎదుర్కొనే మరి చాలా అనుభవం ఉన్న మరి మంత్రుల నుండి కూడా ఈ రకంగా ఖమ్మంలో నగరంలో వరద పరిస్థితి రావటం అనేది మాత్రం చాలా బాధాకరం. ఆ ప్రజలందరికీ కూడా నిబ్బరంగా ఉండమని చెప్పి ధైర్యంగా ఉండండి. బీఆర్ఎస్ పార్టీ మీ వెనకాల ఉంది, మీ తరఫున కొట్లాడుతుంది. ప్రభుత్వం మీకు జరిగిన నష్టాన్ని పూడ్చాలా. ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఇంట్లో కూడా జరిగిన నష్టం, ఆస్తి నష్టం ఏదైతే ఉన్నదో అది వస్తువులు పోయిన దానికి 2 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇన్యూమిరేట్ చేసి ఇవ్వాలా. అట్లనే మరి చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు కంపల్సరీగా కంపెన్సేషన్ ఇవ్వాలా. దాంతోపాటుగా వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇప్పుడు సరుకులు కావాలా. బియ్యం చాలామంది ఇళ్లలో మరి క్వింటాలు, 2 క్వింటాలు, 5 క్వింటాలు బియ్యం తీసుకొని పెట్టుకుంటారు. అన్ని తడిసిపోయినాయి, అన్ని కుళ్ళిపోయినాయి, వాసన వస్తున్నాయి. పాపం వాళ్ళు మంచినీళ్ళు తినడానికి లేవు. ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి మెజర్ రావాలా. ప్రభుత్వం సైడ్ నుంచి రేషన్ వెళ్ళాలి, ప్రభుత్వం సైడ్ నుంచి ఉప్పు, పప్పు, బియ్యం. స్వచ్ఛంద సంస్థలు ఏంటండి, ప్రభుత్వం మీద లేదా బాధ్యత? స్వచ్ఛంద సంస్థలు హరే రామ హరే కృష్ణ ఇస్తున్నది, లేకపోతే వాళ్ళు ఇస్తున్నది, వీళ్ళు అది కాదు. వాళ్ళు ఇస్తారు, కానీ ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వాలి కదా. మనం ప్రభుత్వం సైడ్ నుంచి ముందు ప్రజలకి ముందు ఈ పరివాహక ప్రాంతంలో సరుకులన్నీ నానిపోయిన వాళ్ళకి ముందు వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టండి, వాళ్ళకి సరుకులు ఇవ్వండి. సో ఆ రిలీఫ్ క్యాంపుల్లో కూడా సరిగ్గా లేక, రిలీఫ్ క్యాంపుల్లో కూడా కరెంట్ ఉండలేదు. రిలీఫ్ క్యాంపుల్లో కరెంట్ లేకపోతే ఎట్లా? ఆడ పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి, అక్కడ రిలీఫ్ క్యాంపుల్లోకి వస్తున్నాయి. రాత్రి అంతా రిలీఫ్ క్యాంపులలో వచ్చి బయటకు వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఉంది. అట్లా ఉంటుందా? చూసుకోవాలా, చేయాలి. మన దగ్గర మొబైల్ జనరేటర్లు పెట్టుకోవాలా, కరెంటు ఈ సమయంలో కరెంటుని పునరుద్ధరించుకోవాలా. మేము గోదావరి అన్ని లక్షల క్యూసెక్కుల నీళ్ళు వచ్చినప్పుడు 16-17 లక్షల క్యూసెక్కుల నీళ్లు, 20 లక్షల క్యూసెక్కుల నీళ్ళు వస్తే వరద తగ్గుతూ ఉంటే ఆ వరదలో గోదావరి బారుతున్న దాని మీద మరి కరెంటు వర్కర్స్ దాని మీద ఎక్కి మళ్ళీ పవర్ రెజ్యూమ్ చేసినాం. ఇక్కడ కూడా మేము లాస్ట్ టైం మునేరు వరద వచ్చినప్పుడు పవర్ ఇమ్మీడియట్ రెజ్యూమ్ చేసినాం, మున్సిపాలిటీ నుంచి వాటర్ రెజ్యూమ్ చేసినాం. నెక్స్ట్ ఇమ్మీడియట్ మూమెంట్, నెక్స్ట్ డేనే ప్రతి సివిల్ ఎమ్యూనిటీని కూడా రెజ్యూమ్ చేసినాం. కానీ మరి ఇవాళ అక్కడ పరిస్థితి చూస్తుంటే నాకైతే నిజంగా చెప్తాను, నాకు కళ్ళమని నీళ్ళు వస్తూ ఉన్నాయి. నా ఖమ్మం ప్రజలకి మరొకసారి ధైర్యంగా ఉండండి. మీ తరఫున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. మీకు జరిగిన ఆస్తి నష్టం ఏదైతే ఉన్నదో అది మరి ఇంట్లో వస్తువులు, ఫ్రిడ్జులు, టీవీలు, మరి లేకపోతే మంచాలు, పరుపులతో సహా, కూలర్లతో సహా అన్నీ పోయినాయి. అట్లనే మరి సర్టిఫికేట్లు తడిచిపోయినాయి. పిల్లలు చదువుకునే పుస్తకాలు తడిచిపోయినాయి. ఒక అబ్బాయి అయితే గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సార్, నా బుక్స్ అన్ని తడిచిపోయినాయి సార్, బుక్సే లేవు సార్. కొంతమంది అయితే బంగారం కొట్టుకుపోయి అట్లనే వదిలేసి వచ్చారు అన్నీ. లిటరల్గా పిల్లల్ని ఎత్తుకొని, పెద్దోళ్ళు అయితే ముసలోళ్ళు అయితే వాళ్ళని ఎత్తుకొని సురక్షిత ప్రాంతానికి పోవడం జరిగింది తప్పితే ఇంట్లో ఉన్న వాల్యుబుల్స్ని కూడా వాళ్ళు తీసుకురాలేకపోయింది. ఒక ఆయన అయితే నేను పోతే ఇంత పెద్ద టీవీని తీసుకుపోయి రోడ్డు మీద నేను బగలగొడతా, నాకు ఇంత అన్యాయం అది అని చెప్పి నష్టం జరిగింది. కాబట్టి నేను మానవతా దృక్పథంతో వాళ్ళ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కూడా చాలామందికి పైకప్పులు లేచిపోయినాయి, చాలామంది ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా మీరు ఇందిరమ్మ ఇల్లా లేకపోతే ఏమిల్లా లేకపోతే తెలియదు, కానీ 5 లక్షల రూపాయలు ఆ ఇంటికి వాళ్ళకి శాంక్షన్ చేయాలా, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేయాలా. దాంతోపాటుగా 2 లక్షల రూపాయలు వస్తువులు ఏవైతే ఉన్నాయో దానికి నష్టపరిహారం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చినప్పుడు ఖమ్మం నగర మునేరు వరద బాధితులకి అందరికీ ఇవ్వాలి. ఇమ్మీడియట్ రిలీఫ్ కింద వాళ్ళందరికీ కూడా సరుకులు ప్లస్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసి శానిటేషన్ ఇవ్వాలి. అసలే విష జ్వరాలు, డెంగ్యూ, మన చికున్ గున్యా, మలేరియాలు ఇవన్నీ ఉన్నాయి, ఇంకా టైఫాయిడ్ కూడా ఉన్నాయి. అందుకని శానిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. దాంతోపాటుగా మీ శ్రేణులందరికీ కూడా మేము చెప్తాను, మీకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల పట్ల కొట్లాడటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ధైర్యం కోల్పోవద్దని మా ఖమ్మం ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వం మరి తక్షణం స్పందించి మునేరు వరద బాధితులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఒక్కళ్ళే మాట్లాడతారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. మున్నేరు వాగు ఖమ్మంలో అనేక ప్రాంతాలను ముంచేసింది, పేద ప్రజల జీవితాలను మింగేసింది. నిన్న ఈరోజు మా నాయకులు పువ్వాడ అజయ్ గారు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, అనేక మంది స్థానిక నాయకులు వాళ్ళు ఖమ్మం టౌన్లో అనేక ప్రాంతాలు వారు తిరిగారు. నేను ఈరోజు ఖమ్మం రూరల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను నేను కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ వరద బాధితుల పరిస్థితి చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది. కట్టుబట్టలు
ఇంటి గోడలు తప్ప ఏం మిగలలే ఇంకా వాళ్ళకి. సర్వం కోల్పోయింది. ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు, పప్పు, చింతపండు, వాళ్ళ పక్క బట్టలు, వాళ్ళ కట్టుబట్టలు, టీవీ, ఫ్రిడ్జు, పిల్లల పుస్తకాలు, ఆ రకంగా బియ్యము, పప్పు దినుసులు అన్నీ కోల్పోయింది. ఇది రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి సమయం కాదు, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టు కనబడ్డది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ప్రభుత్వము ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయకపోవడం వల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టం తీవ్రత చాలా పెరిగిపోయింది. ఈరోజు మేము నాయుడుపేట కానీ, జలగం నగర్ కానీ అనేక ప్రాంతాలు తిరుగుతుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు కనీస సమాచారం లేదు, మాకు చెప్పినటువంటి నాదులు లేడు, మమ్మల్ని పలకరించినోడు కూడా లేడు, కాబట్టి కట్టుబట్టలతోనే మేము బయటకు వచ్చినాం. మా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మొత్తం మునిగిపోయినాయి, సర్వం నష్టపోయినాం. 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడితే మేము ఒక టీవీ కొనుక్కోగలుగుతాం. ఈరోజు ఆ టీవీని కోల్పోయినాం. మా పిల్లల బుక్స్ కొనుక్కోవాలంటే 3-4 నెలలు కూలీ చేస్తే మేము మా పిల్లల బుక్స్ కొనుక్కుంటాం. మా పిల్లల బుక్స్ కూడా మొత్తం నానిపోయినాయి అని వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏమాత్రం వాళ్ళని అలర్ట్ చేసినా కొంత నష్టము తగ్గిపోయేది. కేవలం అదే కాదు, వరద వచ్చిపోయిన తర్వాత కూడా ఒక్కరంటే ఒక్క అధికారి కూడా అక్కడికి వచ్చి కనీసం ఎంత నష్టం జరిగింది. ఈరోజు రోడ్ల మీద ప్రజలతోని మాట్లాడుతున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే. ఎవరు అసెస్మెంట్ చేయడం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే ఇంటింటికి వెళ్ళి ఏం నష్టపోయిన్లు, ఎట్లా నష్టపోయిన్లు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారని తెలుసుకుంటున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే. మేము అడిగాము, ఎవరైనా అధికారులు వచ్చారా, ఎవరైనా ప్రభుత్వం నుండి నాయకులు వచ్చారంటే ఎవరు రాలేదు. కేవలం మీరు మాత్రమే వచ్చారు, పువ్వాడ అజయ్ గారు వచ్చిపోయారంటే ఇంకెవరు రాలేదు. ఇది వాస్తవం, మాట్లాడుతున్నది ఇది. నిన్న కూడా చాలా మనం సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసాం, పువ్వాడ అజయ్ గారు ఉన్నప్పుడు చాలా బాగా చేశారండి, ఇప్పుడు ఏం జరగట్లేదు అని. నేను ఖమ్మం రూరల్లో జరుగుతుంటే చెప్తున్నారు, కందాల ఉపేందర్ రెడ్డి గారు మాకు అన్ని రకాల సహాయం చేశారండి, కనీసం ఈరోజు మమ్మల్ని పలకరించినటువంటి వాడు కూడా లేడు అని చెప్పి స్వయంగా వాళ్ళు చెప్తున్నారు. మేము చెప్పించింది కాదు, మీరు మీడియా ఛానల్ మీరు అయినా కూడా అదే విషయం చెప్తున్నారు. మరి ఖమ్మానికి 3 మంత్రులు ఉండి ఏం లాభం? ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి బలమైనటువంటి నాయకులు కదా మీరు. మరి మీరు 3 మంత్రులు ఈ ఖమ్మంలో ఉండి మీరు ప్రజలకు చేసిందేంటి? కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు ఖమ్మానికి రావాలి, ఖమ్మంలో తిరగాలి, పేద ప్రజలతోని, బస్తీల్లో ఉన్నటువంటి లోతట్టు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతోని మాట్లాడాలి, వాళ్ళ బాధలు తెలుసుకోవాలి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంతకుముందే మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు చెప్పారు, కనీసం కరెంటు లేదన్నారు. అది వాస్తవం. అదే కాదు, పసిపిల్లలు నిన్న పునరావాస కేంద్రానికి వస్తే ఈ రోజు వరకు కనీసం ఒక గ్లాసుడు పాలు ఇచ్చినటువంటి వాళ్ళు లేరు. పసిపిల్లలు ఎట్లుంటారండి? ఒక రోజున్నర సమయంలో ఒక్క పూట కూడా మీరు ఒక గ్లాసుడు పాలు ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి? నిన్న రాత్రంతా వణుక్కుంటా పడుకున్నారు. మా వాళ్ళు పరుపులు ఇచ్చిన లాస్ట్ టైం, మీరు కనీసం చెద్దర్లను ఇయ్యరా, బెడ్షీట్లు ఇవ్వరా? ప్రభుత్వ పరంగానే, మీరు వ్యక్తిగతంగా ఎవరు అడగడం లేదు. ఇంత ఘోరమా? కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా మేల్కొనాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా వారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వారి పర్యటన మేము స్వాగతిస్తున్నాము. ఈ సందర్భంగా పెద్దలు చెప్పినటువంటి డిమాండ్లతో పాటు స్కూల్ పిల్లలందరికీ కూడా ఎవరి బుక్స్ అయితే నానిపోయినాయో, నష్టపోయినాయో ఆ స్కూల్ పిల్లలందరూ కూడా ఉచితంగా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేయాలి. స్కూళ్ళలోనే పంపిణీ చేయాలి ప్రతి స్టూడెంట్కి కూడా. ఆ గైడ్స్ కోల్పోయినటువంటి పేద విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఆ గైడ్స్ వాళ్ళందరూ కూడా ఇవ్వాలి.
అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలి. పునరావాస కేంద్రాల్లో కూడా సరైనటువంటి సౌకర్యాలు కల్పించి మరి వాళ్ళకు ఒక భరోసాను ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఫ్రెండ్స్, మిత్రులు రవిచంద్ర గారు చెప్పారు. నేను ఆ పాయింట్ మళ్ళీ ఒకసారి నేను కూడా చెప్పదలుచుకున్నా. మా ప్రభుత్వంలోనే నేను మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఈ వరదకి శాశ్వత పరిష్కారం, మునేరు ముంపు నుంచి ఖమ్మం ప్రజలకు శాశ్వత పరిష్కారం, రిటైనింగ్ వాల్. ఆ రిటైనింగ్ వాల్కి సంబంధించి 690 crores మేము ఉన్నప్పుడే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది, టెక్నికల్ శాంక్షన్ అయింది, ఆల్రెడీ టెండర్ కాల్ఫర్ చేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది 9 నెలలు అయింది. దయచేసి మీరు ఆ కార్యక్రమాన్ని ఇమ్మీడియట్గా పూర్తి చేయండి. మునేరుకి ఇరువైపులా రక్షణ గోడ నిర్మాణం అనేది ఇమ్మీడియట్గా జరిగి వచ్చే సంవత్సరం వానాకాలానికి ఖమ్మం ప్రజలకి, ఖమ్మం నగర ప్రజలకి, ఇటువైపు అటువైపు ఉన్న వాళ్ళందరికీ కూడా పాలేరు నియోజకవర్గం కానీ ఖమ్మం నియోజకవర్గం కానీ శాశ్వతంగా మునేరు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం, విముక్తి లభించే విధంగా ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని కూడా తక్షణం పూర్తి చేయాలని చెప్పుకుంటే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.